నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. ఏపీ రాజధాని అంశానికి సంబంధించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రస్తుతానికి అంటే విశాఖలో అంటే 3 రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. ఆ విషయం మనకు తెలుసు. ఆ విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసే వరకు కూడా ప్రస్తుతానికి అమరావతి రాజధాని అంటూ కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా జూన్తో రాజధాని అంశానికి సంబంధించి కూడా ఏదైతే స్టే ఉందో ఆ గడువు ముగిసే నేపథ్యంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది మనం అనుకోవచ్చు. మరోవైపు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కూడా రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలే చేశారు. జూన్తో గడువు ముగియనున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలంటూ కూడా ఆయన చాలా హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలి, తర్వాత విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు కూడా హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలంటూ కూడా వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక అటు అంబటి రాంబాబు పొత్తుల నేపథ్యంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలే చేశారు. జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి అటు బీజేపీతో పొత్తా లేదా టీడీపీతో పొత్తా ఒక క్లారిటీ ఏమైనా ఉందా అంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పొత్తుల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ రాజధాని అంశానికి సంబంధించి కూడా విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొనసాగించాలని వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేయడం, తర్వాత రాజ్యసభలో కూడా ఈ అంశంపై చర్చిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక నిన్ననే ఆయన రాజ్యసభకి సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరోవైపు అంబటి రాంబాబు ఏమో ప్రస్తుతం అయితే అమరావతి ఏపీ రాజధానిగా కొనసాగుతుంది. ఇక గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూడా తర్వాత విశాఖలో పాలనా రాజధానిగా అంటే 3 రాజధానుల అంశాన్ని తీసుకోవచ్చు. అక్కడ రాజధాని ఏర్పాటయ్యే వరకు కూడా ప్రస్తుతం అయితే అమరావతి రాజధాని అంటున్నారు. అంబటి వ్యాఖ్యలేమో ప్రస్తుతం అమరావతి రాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు అని చెప్తున్నారు. మరి అటువైపేమో వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే కొనసాగించాలంటున్నారు, విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు. అంటే ఇద్దరు కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులే. ఒకరి మాట ఒకోలా ఉంది. ఎలా చూడాలి అంటే ఏపీకి ఒక రాజధాని అంటూ ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆయన అమరావతి రాజధానిగా అంశానికి సంబంధించి కూడా ఆయన మద్దతు తెలిపి సీఎంగా ఎన్నికైన తరువాత ఆయన అంటే ఒక 6 నెలల వ్యవధిలోనే సీఎంగా ఎన్నికైన ఒక 6 నెలల వ్యవధిలోనే 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజధాని అంశంలో ఒక క్లారిటీ లేదు. పక్క రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించి అవుతున్నటువంటి పరిస్థితి. ఇక మరికొన్ని నెలల్లో అంటే దాదాపు సమయం కూడా ఎక్కువగా లేవు, సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చేసాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జూన్తో గడువు ముగిస్తుంది. అంటే ఎన్నికల తర్వాత కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాలి. మరోవైపు టీడీపీ జనసేన పొత్తుగా కూడా ఏపీలో ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇక ప్రజల ఆలోచన విధానం ఏ విధంగా ఉంది రాజధాని అంశకి సంబంధించి కూడా ఎలక్షన్స్లో రిజల్ట్ తర్వాత దీనికి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది.